నాకు 3 ఆంటీలు ఉన్నారండి. మా డాడీకి 3 సిస్టర్స్ అనమాట. అందులో ఒక సిస్టర్ పాపము కాళ్ళ నొప్పితో బాధపడిద్ది అనమాట. 10 years బ్యాక్ ఇది. పెళ్ళికి పోయినప్పుడు కాళ్ళ నొప్పి ఉందనమాట ఆంటీకి. మా అత్త, సొంత అత్త. అయితే ఆమె ఏం చేసింది పాపం కాళ్ళ నొప్పితోటి అమ్మ అయ్యా అమ్మ అయ్యా అని ఇట్లా నడుస్తుండే అనమాట. నేను అప్పుడు చాలా యాక్టివ్ ఉండే కదా. నేనేం చేస్తుంటే అత్త అమ్మ అయ్యా అత్త అమ్మ అని ఎక్కిరించేదాన్ని, బాగా ఎక్కిరించేదాన్ని. నేను ఆ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఏం చేసారు, మస్తు ఎక్కిరించినావు కానీ అది అని జోకులు చేసిరు. ఇప్పుడు ఏం తెలుసా, కాళ్ళ నొప్పి అంటే ఏందో తెలుస్తుంది నాకు. ఫుల్ ఇక్కడి నుంచి నొప్పి నాకు. ఇప్పుడు నేను కూడా అమ్మ అమ్మ కూర్చుంటే మోకాలు లేవదు. దాన్ని ఏం చేస్తుంది తెలుసా, కొంచెం ఇట్లా జరికిచ్చి అబ్బబ్బబ్బ అంటే మా ఆంటీని నేను ఎంత ఎక్కిరించినా అది బాధ పెయిన్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని మనం ఎక్కిరియద్దు, చేయి నొప్పి ఉన్న వాళ్ళనే ఎక్కిరియద్దు, ఎవరిని కూడా ఎక్కిరించద్దు అనేది ఒకటి బాగా తెలిసింది. ఇప్పుడు నన్ను పిల్లలు మస్తు ఎక్కిరిస్తారు. అమ్మ అబ్బబ్బబ్బ అయ్యా అబ్బబ్బబ్బ ఎందుకన్నారు. ఇక నేనేం మా అర్థం చేసిన, నన్ను చేయరా ఇంట్లో వీళ్ళు. కానీ నిజంగా అండి కాళ్ళ నొప్పులు ఉంటే మాత్రం అస్సలు చెప్తున్నా కదా, ఆ నొప్పులే వేరున్నాయి, ఆ థ్రిల్లే వేరుంది, ఆ చిప్పల నొప్పులే వేరున్నాయి. కలక్ అంటున్నాయి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.